కేసీఆర్కి ఏం సంబంధం లేదు. హరీష్ రావు సంతోష్ ఇద్దరి మీద ఆరోపణలు చేశారు. ఆమె హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరు ఓ రాజ్యసభ సభ్యుడు అని చెప్పారు. సో అది సంతోష్ రావు, హరీష్ రావు సంతోష్ రావు ఇద్దరి మీద ఆరోపణలు చేశారు. అందుకనే సెకండ్ టర్మ్ లో మినిస్ట్రీ తీసుకోలేదని చెప్పారు. మినిస్ట్రీ వీళ్ళు ఇవ్వలేదా, ఆయన తీసుకోలేదా అనేది సెకండరీ. అంటే ఇరిగేషన్ మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పి మినిస్ట్రీ ఒక 6 నెలలు ఇవ్వలేదు, 6 నెలల తర్వాత ఇచ్చారు. ఇరిగేషన్ మాత్రం ఇవ్వలేదు. కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు, ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చారు. అవునండి, హరీష్ కు సెకండ్ టర్మ్ లో ఇవ్వలేదు ఇరిగేషన్ మినిస్టర్. ఫస్ట్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కదా, మరి సెకండ్ టైమ్ లో కవిత ఎంపీగా గెలిచిందా? ఓడిపోయింది కదా. నన్ను ఎమ్మెల్సీ చేసి నాకు ఆ పోర్ట్ఫోలియో ఇవ్వండి అని అడిగిండొచ్చు. దానికి కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేయలేదు కావచ్చు. కొన్ని రోజులు వెయిటింగ్ పెట్టిండ్రు హరీష్ కు మంత్రి ఇవ్వకుండా. ఆ తర్వాత మళ్ళీ మంత్రిగా చేశాడు కదా. మరి ఇంకా ఈ సంతోష్ గాడు అనేటోడు వాడు గుండు పిండాల నుంచి గుట్టల వరకు అట్లా మీరు అన్పార్లమెంటరీ సంతోష్ అన్పార్లమెంటరీ ఏముందండి ఇక్కడ ఇంతకంటే దారుణంగా. ఓకే అండి, ఓకే పర్వాలేదు. ఈ తెలంగాణ అసలు ఆ రకంగా వస్తుంది. అంతకంటే దిగజారి మాట్లాడుతున్న రాజకీయాలు ఇవాళ రేపు ఉన్నాయి. నేను అంత దిగజారి కూడా మాట్లాడాను. కానీ ఇప్పుడు నేనన్న పేరు చెప్తున్నా ధైర్యంగా. పేరు చెప్పడానికి కూడా భయపడుతుంది కవిత. సంతోష్ పేరు చెప్పడానికి ఎందుకు భయం నీకు? ధైర్యంగా చెప్పు. మరి ఇన్ని రోజులు సంతోష్ అడుగు అండదండలతోటి సంతోష్ నీడలో ఉన్న కవిత, సంతోష్ కు తోడు నీడగా ఉన్న కవిత ప్రతి దాంట్లో కుటుంబ సభ్యురాలుగా నాకు తెలిసినంత ఈ రోజు అన్ని ఛానళ్ళ తిరిగే ఏ నాయకులకు కూడా తెలియదు. ప్రతిసారి సంతోష్ ను ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేసిందే కవిత. అమెరికాలో ఉన్నప్పటి నుంచి ఉద్యమం మొదలుగాక ముందు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా కవిత సపోర్ట్ చేసింది. ఈ రోజు ఎందుకు నన్ను ఇంట్లోకి రానియనప్పుడు అది కూడా చెప్తానండి. ఇల్లు కాదండి, అది ఫామ్ హౌస్ అండి, ఎర్రవెల్లి ఫామ్ హౌస్. నా మీద ఒక అన్యాయమైన అలిగేషన్ సంతోష్ శోభమ్మ పెట్టిన రోజు, ఆ అలిగేషన్ నా బాబాయ్ తోటి నేను మాట్లాడుకుంటాను ఫామ్ హౌస్ కు వెళ్ళిన రోజు, అక్కడ కేటీఆర్ లేడు, కవిత లేదు, హరీష్ లేదు, శోభమ్మ లేదు, ఓన్లీ సంతోష్ ఒకడే ఉన్నాడు అక్కడ. నన్ను తెరిచి ఉన్న గేట్ ను కూడా మూసేయించి గజరాజుకు కట్టినట్టు లావు గొలుసులతోటి చిన్న తాళం వేసి నన్ను లోపలికి రాకుండా చేస్తే, నేను హరీష్ కి ఫోన్ చేశాను, కవితకు ఫోన్ చేశాను, కేటీఆర్ కి ఫోన్ చేశాను, వినోద్ కుమార్ కి ఫోన్ చేశాను, అందరికి ఫోన్ చేశాను. చేస్తే అప్పుడు ఎందుకు స్పందించలేదు కవిత? దేనికి స్పందించలేదు? ఇప్పుడు సంతోష్ అవినీతి అదే చెప్పడం కాదండి, ఇప్పుడు చెప్పడం కాదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు తనకు ఇబ్బంది అయినప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అప్పుడు ఎందుకు నువ్వు స్పందించలేదు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కవితకు లేదు ఇబ్బంది, నేను కూడా అల్టిమేట్ గా అదే చెప్తున్నా కదా. అప్పుడు ఇబ్బంది లేదు అంటే నీకు ఇబ్బంది అయిన రోజు మొత్తం రాష్ట్రం బగ్గుమనాలే, నీకు ఇబ్బంది అయిన రోజు ఇబ్బంది కాదు. ఇక్కడ కేసీఆర్ కి హరీష్ రావు సంతోష్ కుమార్ వల్లే అవినీతి మరకొచ్చింది, అందుకే ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సి వచ్చిందని తన తండ్రి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ వరకు వెళ్ళింది కాబట్టి కవిత స్పందించింది అని చెప్తుంది. అది కాదండి, కాళేశ్వరం మీద అలిగేషన్స్ ఎన్ని రోజుల నుండి వస్తున్నాయి? కొత్తగా వస్తుందా? 2 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వంలోకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు నుంచే మా పార్టీ తరఫున కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మేము మాతో పాటు బీజేపీ పార్టీలు అన్ని మొత్తుకున్నాయి. ఇప్పుడు మేము వచ్చినాక మేము మాట్లాడినాము, మేము కమిషన్ వేసినాము, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, నిన్న అసెంబ్లీలో డిస్కషన్ నడిచింది. మరి ఇప్పుడు నీకేదో జరుగుతున్నది, నీకేదో అన్యాయం అవుతున్నది, నీకేదో తేడా వస్తున్నది అనే దాంట్లో ఈ రోజు మళ్ళొక్కసారి కూడా తండ్రి గురించి అలా తప్పు పట్టట్లేదు, తండ్రి గురించి మాట్లాడు. కానీ నువ్వు బీఆర్ఎస్ కండ వేసుకొని మాట్లాడితే ఎవరైనా గానీ ఇప్పుడు పార్టీ ఉన్నా లేకున్నా ఏంటి మాకు ఇబ్బంది, ఇంత దాకా వచ్చిన తర్వాత పార్టీ ఉంటేంది లేకుంటేంది అదేనండి, అదే అర్థమైతుంది. కండువా జాగృతి కండువా వేసుకొని మా నాన్న మీద ఇంత సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే దాంట్లో అర్థం ఏముంది? పార్టీ పోతే పోని, పార్టీ అవసరం లేదు, నాదే పార్టీ నేనే నడిపిస్తా అనేది అందులో అర్థమైతేనే ఉంది కదండి. అంటే తండ్రి మీద అవినీతి ఆరోపణ వచ్చింది అనుకుంటూ తండ్రి పుట్టించిన పార్టీని కూడా మరి ఉంటే ఎంత పోతే ఎంత అంటే, తండ్రి బతికుండగానే తండ్రి పుట్టించిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే అందులో అర్థమేముంది భరత్ గారు? మళ్ళీ ఆవేశంతో వచ్చిన ఎందుకు ఆవేశం ఎందుకు వస్తుందండి అక్కడ? అంటే కండువా వేసుకునేటప్పుడు కూడా ఆవేశం ఉంటుందా? ఒక ప్రెస్ మీట్ నువ్వు బీఆర్ఎస్ బలిసి ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు బీఆర్ఎస్ కండు వేసుకుంటావా, జాగృతి వేసుకుంటావా? నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలను, నేను ప్రెస్ మీట్ పెట్టినా, నేను ప్రోగ్రామ్ పోయినా నేను కాంగ్రెస్ కండువా వేసుకుంటా, నా సొంత కండువాలు వేసుకోను కదండి. ఒకసారి శరత్ గారు ఒపీనియన్ తీసుకుందాం. శరత్ గారు ఏంటి మీ రీడింగ్ ఏంటి? ఇవాళ సడన్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కవిత ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తుందని. ఆమె ఒక ఫేడింగ్ స్టార్ సార్, ఒక రకంగా ఆరిపోయే దీపం బాగా వెలిగినట్టుగా ఆమె ఏదో మళ్ళా అంటే
బీఆర్ఎస్ భావజాల నుంచి దూరంగా పోయిన బీఆర్ఎస్ పార్టీలో నాకేం గుర్తింపు లేదు అంటే ఎంతో కొంత కార్యకర్తలతోనో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సానుభూతి రావాలన్నప్పుడు కేసీఆర్ పేరును వాడుకోవాలా, ఆ రకంగా వ్యవహారాలు చేస్తా. అంతకంటే పెద్ద నథింగ్ మస్ట్ బి రెడ్ అబౌట్ హర్ కామెంట్స్. నోబడీ హాస్ టేకెన్ హర్ సీరియస్లీ. యాక్చువల్లీ చాలా అవినీతికి పాల్పడి ఆమె వల్లే చాలా మంది పార్టీకి దూరం అయినారనేది వాస్తవం. అది నగ్న సత్యం. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. తర్వాత ఆమె ఇంకా ఏంటంటే నేను కేసీఆర్ కి వారసురాల్ని, కేసీఆర్ భావజాలను నేనే కాపాడతా, కేసీఆర్ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రతీక నేను, ఈ రకంగా అదంతా ఉత్త డ్రామా అండి. అంటే మీరు అన్నారు ఇప్పుడు ఆమె అవినీతి పర్రాలని. ఆమె అంటుందంటే ఈ అవినీతి కేసుల్లో నన్ను ఇరికిచ్చారు, నాకంటే ఎక్కువ అనవసరంగా నన్ను బ్లేమ్ చేశారనేది కదా ఆమె ఇన్ని రోజులు చెప్తుంది. సార్ నేను లిక్కర్ స్కామ్ లో వెళ్ళడానికి కారణమైన వ్యక్తులు వేరే ఉన్నారని కూడా చెప్తుంది పదే పదే. నేను సజీవ సాక్షిని, ఐఎమ్ ది ఎఫెక్టెడ్ పార్టీ. అందరి సంగతి దేవుడేరియే. ఏమి ఎఫెక్ట్ అయ్యారు? ఆమె నాకే ఫోన్ చేసి చెప్పింది, ప్రభాస్ గారికి 5 ఎకరాల ల్యాండ్ వదిలేట్టు, అది పార్టీకి అవసరము, మనకు పార్టీ నడవాలంటే డబ్బులు కావాలా అని చెప్పి. నేనన్నా ప్రభాస్ ఏమన్నా ల్యాండ్లెస్ పూరా, వాడికి 5 ఎకరాల భూమి వదిలేటే మీ డాడీతో చెప్పిస్తే చూద్దాం, అట్లా లేకుంటే లేదని చెప్పినాను. మీకు తెలియదు సార్ చాలా విషయాలు. ప్రభాస్ ఏంటి ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు. ప్రభాస్ ఏంటి? ప్రభాస్ ఇక్కడ షేర్లింగంపల్లిలో ఒక పర్టికులర్ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టాడు. వాడిని బయటికి నెట్టడంలో మేము సఫలీకృతమై వాడిని బయటికి అట్లా వాడు అనొద్దు. ఇక్కడ శ్రీనివాస్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే అన్పార్లమెంటరీ భరత్ అంతే కదా, వాడు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కదా. సరే ఓకే రైట్. ఆయన ఐ స్టాండ్ కరెక్టెడ్, నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎవరైనా ఎందుకు అనడం. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. If it is anti-social element, we can make call. No. I'll tell you one thing. See, the issue is like this. Actually, ఏమంటే ఆ 5 ఎకరాల ల్యాండ్ కి సంబంధించిన ఈ డిస్ప్యూట్ ఉంటే యాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ గా మేము హైకోర్టులో విన్ అయినాం. ఏమి అది ఆయనకు సంబంధించిన భూమి కాదు, అట్ బెస్ట్ హీ కెన్ ఓన్లీ మేక్ అన్ అప్లికేషన్ ఫర్ రెగ్యులరైజేషన్ అని తర్వాత మేము మా లాక్ అండ్ కస్టడీలో ఉండింది షేర్లింగంపల్లి తహసీల్దార్ వంశీ మోహన్ అని, అప్పుడు అతను లాక్ అండ్ కస్టడీలో పెట్టినారు. ప్రభాస్ మనుషులు వెళ్లి ఆ లాక్ ను పలగొట్టేసేసి ఆ భూమిని అంతా చదన చేస్తున్నప్పుడు వెంకటరెడ్డి అని మన వంశీ మోహన్ అనే తహసీల్దార్ నాకు ఫోన్ చేశాడు, సార్ ఇది ఎట్లా మరి, వాళ్ళు మళ్ళా వచ్చి కోర్టు ఆర్డర్ మనకు అనుకూలంగా ఉండగా వాళ్ళు భూమిని చదన చేస్తా ఉన్నారు, తర్వాత ఆ గడ్డి అంతా పీకేసి సరిగా చేస్తా ఉన్నారు సార్, తాళం బలగొట్టారు, ఏం చేయాలని. నన్ను యూ గో అండ్ లాక్ ది ప్రిమిసెస్ బికాస్ ఇట్ ఈస్ అండర్ అవర్ కస్టడీ, మనం హైకోర్టులో కేసు గెలిచినాము, వాళ్ళు ఎట్లా ముడతారు అని అన్నాను. అంటే నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అన్నారు. అప్పుడు మాదాపూర్ సిఐ వెంకటరెడ్డి అని ఉండే, అంటే నా చేతిలో రెవెన్యూ అండ్ పోలీస్ 2 ఉండే కాబట్టి నేను ఐ స్పోక్ టు అవర్ ఇన్స్పెక్టర్, ఏమయ్యా నిన్ను డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, హీ వాంట్స్ ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, హౌ కెన్ యూ కీప్ కట్, గో అండ్ ప్రొటెక్ట్ అంటే పోలీసులను ఇచ్చినాడు. అట్లా మేము అందరినీ ఫ్లష్ అవుట్ చేసినాం, వాళ్ళందరినీ తీసి పారేసినాం ప్రభాస్ కు సంబంధించిన మనుషులను. ఆ తర్వాత ఒక దళారీగాడు వచ్చినాడు, ఏది ఈ ప్రాపర్టీ అంతా మేము కబ్జా పెడతాము, మేము కొనేస్తాము, మేము అది ఇది, మాకు వాడు వచ్చి తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డితో వాడు దిగిన ఫోటోలు, తర్వాత దేవగౌడతో వాడు దిగిన ఫోటోలు, ఇక రకరకాల ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి చూపెట్టి వాడు ఇండైరెక్ట్ గా అంటే నేను అన్నాను, చూడు ఇట్లాంటి ల్యాండ్స్ విషయాల్లో నేనేం చెయ్యను, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడితే దాని గురించి నేను ఏదైనా మాట్లాడతాను కానీ, లేకపోతే అదర్వైజ్ ఐ వోంట్ గివ్ యూ అపాయింట్మెంట్, డోంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్ అని అన్నాను. అంటే నేను మీకు 1 నిమిషంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడిస్తూ చూడు అని చెప్పి వాడు ఫోన్ కలిపి డైరెక్ట్ గా కవితతోనే మాట్లాడించాడు నాకు. కవితే నాకు చెప్పింది, ఇది ఇతను మనకు చాలా కావాల్సిన వాడు, మన పార్టీకి చాలా నిధులు ప్రొవైడ్ చేస్తాడు, అతని ఫేవర్ లో మీరు బిహేవ్ చేయండి. ఎవరి ఫేవర్ అది? హలో, ఎవరు అది? అంటే ప్రభాస్ కు వ్యతిరేకంగానే, ప్రభాస్ సపోర్ట్ గానా? ప్రభాస్ కు సపోర్ట్ గా. మీకు ఎవడిచ్చాడు అధికారం, మీరెందుకు వాళ్ళని తొలగించారు, మీకు అవన్నీ ఎందుకు చేశారు మీరు అని ఇండైరెక్ట్ గా మాట్లాడితేనే అన్నాను, చూడు తల్లి అట్లా కాదు, ఇది గవర్నమెంటల్ ప్రాపర్టీ, యాజ్ అ పబ్లిక్ గవర్నమెంట్ లీడర్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, సారీ సంథింగ్ మస్ట్ కమ్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, నాట్ యూ, యు ఆర్ నాట్ ఇన్ ఎనీ అఫీషియల్ పొజిషన్, హౌ కెన్ ఐ ఈల్డ్ టు యువర్ అడ్వైస్ అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. దాని తర్వాత కొద్ది రోజులకే నేను అక్కడి నుంచి రిజైన్ చేసి బయటికి రావడం, చాలా సంఘటనలు జరిగింది అనుకోండి. అంటే నేను అనేది అంతకాదు సార్, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ వ్యాపారము, ఏ వృత్తి, ఏ రకంగా కవిత కన్నా ఆస్తులు వచ్చినాయి?
అంత ఐశ్వర్యవంతురాలు ఏ రకంగా తయారైంది, సమకాలీన రాజకీయాల్లో అంత త్వరితగతిన అంత ఐశ్వర్యవంతురాలు ఎక్కడ నా ఉద్దేశంలో కాదు, హైదరాబాద్ లో బీఆర్ఎస్ చిన్న ఎమ్మెల్యే కూడా ఆమె కంటే 10 రెట్లు ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లా చెప్తున్నారండి? హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు, నేను పేర్లు చెప్పాను కానీ హైదరాబాద్ లో కాదు, రూరల్ ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు కూడా అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బ్లేమ్ ఎక్కువ కవితను చేసినట్టున్నారు. కాదు సార్, నో ఇట్స్ నాట్ లైక్ దట్ భరత్, బికాస్ వీ వర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సిస్టమ్, వీ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. అట్లా ఏం లేదు, ప్రతి అంశంలో ఆమె తలదూర్చేది, ప్రతి విషయం. అసలు యాక్చువల్లీ షీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ టు కేసీఆర్. ఆమె కేసీఆర్ యొక్క పరువు ప్రతిష్టలు గంగలో కలచడానికి 90% రీజన్ కవిత, నాట్ అదర్స్. ఓకే, అంటే శరత్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ప్రభాస్ ఇన్సిడెంట్ లో మరి ఏం జరిగింది? మళ్ళీ కేసీఆర్ నుంచి ఏమన్నా ఏమీ రాలేదు. ఆమె ఇష్టానికి అగేనిస్ట్ గా ఆర్గ్యూ చేసేసి వి వన్ ద కేస్ ఇన్ ది గవర్నమెంట్, ఇన్ ది హైకోర్టు. అంటే అది ప్రభాస్ కు మళ్ళీ అగేన్స్ట్ గానే జడ్జిమెంట్ వచ్చిందా హైకోర్టు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రభాస్ కు అగేన్స్ట్ గానే జడ్జిమెంట్ వచ్చింది. దాని తర్వాత దాన్ని ఇంకో రకంగా మ్యానిపులేట్ చేశారు. అదంతా పెద్ద స్టోరీ, అది ఈ ప్రోగ్రామ్ లో చెప్పలేం కానీ అదంతా పెద్ద స్టోరీ. ఫైనల్ గా ఏం జరిగింది ఇప్పుడు? అది గవర్నమెంట్ చేతిలో ఉందా, ప్రభాస్ చేతిలో ఉందా ల్యాండ్? ప్రభాస్ కు రెగ్యులరైజేషన్ చేయడానికని ప్రయత్నాలు జరిగినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నేను దాన్ని పట్టించుకోలేదు. అంటే ప్రభాస్ సొంత ల్యాండా లేకపోతే ప్రభాస్ ది గవర్నమెంట్ ల్యాండ్? ప్రభాస్ క్లెయిమ్ that he is in possession of that particular property, which is factually incorrect. డైరెక్ట్ గా ప్రభాస్ అయితే ఎవరైనా సంబంధికుల దగ్గర వాళ్ళ? ప్రభాస్ పర్టికులర్ గా ప్రభాస్ తరఫున భీమవరం రాజులు నా దగ్గరికి వచ్చినారు, మీకు ఒక 6 లక్షలు ఇస్తాము, మీరు ఈ కేసును మీరు చేయొద్దు, ఈ కేసును అడ్వకేట్ జనరల్ కు హ్యాండ్ ఓవర్ చేయండి సరిపోతుంది, మీరు ఆర్గ్యూ చేస్తే మేము గెలవలేము అని అన్నారు. ఐ సెడ్ నాన్ సెన్స్ అని అన్నారు. అంటే అంతకుముందు ఈ భీమవరం రాజులు చాలా మంది నా క్లయింట్స్, పెద్ద పెద్ద రాజుస్ నా క్లయింట్స్, వాళ్ళంతా నా ఆఫీస్ నుంచి వెళ్లిపోయినారు. ఇక నుంచి భవిష్యత్తులో మీ ముఖం చూడమని చెప్పేసి సరే అని కూడా ఒప్పుకొని ఆ కేసును అంటే ఇన్సెన్స్ వదిలేయడానికి ఇష్టపడక నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. ఆ తర్వాత నన్ను తప్పిస్తే తప్ప ప్రభాస్ కి మేలు చేయలేమన్న భావనలో ఇక రకరకాల పుల్లలు పెట్టినారు. అదంతా కథ. ఓకే, నేనున్న వరకు ఐ ప్రొటెక్టెడ్ ది ప్రాపర్టీ. ఆఫ్టర్వర్డ్స్ మెనీ థింగ్స్ హావ్ హ్యాపెండ్. ఓకే, సో ఇవాళ చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు? అవంతా ఆమె, నేను చెప్తున్నాను కదా, ఏదో రకంగా కేసీఆర్ యొక్క ఆత్మాభిమానాన్ని, కేసీఆర్ గౌరవాన్ని, కేసీఆర్ మాన మర్యాదలను, కేసీఆర్ వారసత్వాన్ని మొత్తంగా పుణికిపుచ్చుకున్న వ్యక్తిని నేనే. మిగతా వాళ్ళందరూ ఆర్థిక ప్రలోభాలకు, ఇతరుల విషయాలకు లొంగిపోయి కేసీఆర్ కు ద్రోహం చేసినారు అని ప్రొజెక్ట్ చేయడము, కేసీఆర్ పట్ల ఎవరికైనా సానుభూతి ఉంటే ఆ సానుభూతి పరులను తన పాకెట్ లో వేయడానికి చేసిన కృషి. శరత్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ కు కవిత వ్యాఖ్యల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఏం జరుగుతుందమ్మా, ఆమె ఎట్లాగూ ఆమె ఏంటిది, ఆమె అంత పెద్ద క్లీన్ చీట్ ఉండే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అంటే ఏమో అనుకోవచ్చు. ఆమె తన నోటికి ఎట్లా తోస్తే అట్లా మాట్లాడుతుంది. ఆమెను ఓటు పట్టించుకున్నాడు. షీఈ్ ఎ నాన్ కాన్సిక్వెన్షియల్ పర్సన్ అండి. అనవసరంగా ప్రెస్ వాళ్ళు ఆమెకు ఓవర్ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప వాట్ ఈస్ షీ? Just because she is the daughter of KCR, she is being given some audience. Otherwise, who will bother about her? ఓకే. సో సంగప్ప గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి, ఆ పార్టీ స్పోక్స్ పర్సన్. సంగప్ప గారు, ఏం చూస్తారు ఇవాళ హరీష్ రావు మీద కవిత చేసిన ఆరోపణలు? ఒకటి, వాళ్ళ ఇంట్లో ఉన్న లొల్లి మరింత రోడ్డు మీదకి వచ్చింది. రెండోది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఆమె ఇండైరెక్ట్ గా కవిత సర్టిఫై చేసింది. అవినీతి జరిగింది, కాకపోతే మా నాన్నకేం సంబంధం లేదు, హరీష్ రావు గారు తర్వాత సంతోష్ రావు గారు వీళ్ళిద్దరే తిన్నారు అని ఆమె వ్యాఖ్యలో కనిపించింది. సో అవినీతి అయితే జరిగిందని ఒప్పుకున్నది కదా ఇండైరెక్ట్ గా. అవినీతి అనే బదులు ఇర్రెగ్యులారిటీస్, అదే ఇర్రెగ్యులర్. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు అందరు కూడా, మీడియా అంతా అవినీతి అంటుంది. ఆమె డైరెక్ట్ గా అవినీతి అనకుండా ఇంకో ఓడి వాడింది. కానీ కవిత గారు ఈ రోజు కాళేశ్వరంలో జరిగినట్టు ఇర్రెగ్యులారిటీస్ అందాం. కాళేశ్వరంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఏం జరిగింది? వేల కోట్ల నష్టం జరిగింది రాష్ట్ర ఖజానాకి. రెండవది, ఆ ఇర్రెగ్యులారిటీస్ లో ఏది మేడిగడ్డ నుంచి 9 హెట్టికి మారింది కూడా ఉంటది కదా.
సో అది మారిన దగ్గర ఎందుకు మారింది అనేది నిన్న ఆల్రెడీ నిన్న చాలా రోజులు మన మీడియాలో ఉన్న రోజులు నేను మీడియాలో ఉన్నప్పుడు మీరు కొన్ని సంవత్సరాలు 1 year పైగా మీరు కూడా నడిపిస్తున్నారు. సో యావత్ మీడియా మొత్తం కోడై కూస్తుంది, ప్రతిపక్షాలు కోడై కూసినాయి. సో అందులో ఏం జరిగింది అనేది ఆమె ఇండైరెక్ట్ ఒప్పుకున్నది. కాకపోతే నాన్న మంచోడు, నాన్నకేం తెలీదు, వీళ్ళిద్దరే తిన్నారు, వీళ్ళిద్దరే చేశారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. నాన్నని ఒక రకంగా వాళ్ళ నాన్నని సేవ్ చేసే ప్రయత్నం చేసింది అని అనిపిస్తుంది. సరే, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, కేసీఆర్ కూడా అంటుతుందా, దాని వల్ల కేసీఆర్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుందా లేదనేది వేరే. ఇప్పుడు ఆమె యాటిట్యూడ్ వల్ల, ఆమె ప్రవర్తన వల్ల కేసీఆర్ కూడా నష్టం జరుగుతుందా లేదా అనేది శరత్ అన్న ఇప్పటిదాకా బాగా చెప్పారు. సరే, అది వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఇష్టం అని నేను చెప్పలేను. అది శరత్ అన్న అంటే వాళ్ళ ఆ కుటుంబానికి చాలా రోజులు సన్నిహితంగా ఉండే ఒకప్పుడు ఆయన చెప్పిండు. కానీ ఇప్పుడు మాత్రం కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవం అనేది ధృవీకరణ అయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారని చెప్పాలి, అంతకంటే ఇంకేముంది. రమ్యారావు గారు, సో ఫైనల్ గా ఒకటి, ఇక్కడ ఇప్పుడు ఆమె ఆరోపణల వెనుక ఇప్పుడు అందరూ జనరల్ గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మొత్తం వాళ్ళ పిఆర్ఓని సోషల్ మీడియా నుంచి తీసేశారు. నాకు తెలిసి బయటకు వచ్చే పరిస్థితులు అయితే సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేయకుండా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా మొత్తం టీఆర్ఎస్ ఇవాళతో ఇంకా పూర్తిగా బాయ్కాట్ చేసింది అనుకోండి. ఎందుకంటే కేటీఆర్కి వచ్చేప్పటికి ట్వీట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండ్లో ట్వీట్ చేశారు హరీష్ రావుకు సపోర్ట్గా. సందర్భం వేరే అనుకోండి, 6 అడుగుల బుల్లెట్ నిన్న స్పీచ్ని ఇవాళ ట్వీట్ చేశారంటే అర్థమవుతుంది. సూపర్, మా బావ సూపర్ అని చెప్పి, మా బావ కంటే కేసీఆర్ శిష్యుడు హరీష్ రావు, అంటే కేసీఆర్ ఆశీస్సులు హరీష్ రావుకు ఉన్నాయని చెప్పారు. సో ఇంకా బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం ఖాయం. అంత స్పెక్యులేషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉండొచ్చు, ఆమె కాంగ్రెస్ పార్టీ దానిలో పార్టీ ఉండొచ్చు అని చాలా రకరకాలు వస్తున్నాయి స్పెక్యులేషన్స్. ఏమంటారు మీరు? అసలు మా పార్టీ మీద స్పెక్యులేషన్ ఏందండి, కవిత స్కామ్ చేసిందా చేయలేదా, స్కామ్ జరిగింది అనేది అయితే అందరికి తెలిసింది. అరెస్ట్ చేసింది బీజేపీ పార్టీ, బీజేపీ పార్టీ కాకపోవచ్చు, చట్టమే అనుకుందాం, ఏజెన్సీ అనుకుందాం. కానీ అదే పార్టీకి కవిత వెళ్ళలేదు కాబట్టి మరి అదే పార్టీకి వెళ్ళడానికి కోసం మార్గం సుమగం చేసుకోవడానికి కోసము మరి వాళ్ళు చెప్పినట్టే చేస్తుంది కావచ్చు. మా పార్టీకి ఎందుకు చేస్తుందండి? మా పార్టీకి ఏం సంబంధం అండి? సిబిఐ ఎంక్వైరీ, కమిషన్ మీద ఎంక్వైరీ వేసింది మేము, కమిషన్ పెట్టింది మేము, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమంటుంది, ఇస్తున్నది మేము. అన్ని రకాలుగా ఆ రోజు నుంచి అది విపక్షంలో పంచాలి, ఇప్పుడు అధికార పక్షంలో ఉండి మాట్లాడుతున్నది కూడా మేము. ఇప్పుడు హరీష్ రావు మీద ఆరోపణ అనేది కవిత చేస్తుంది ఏంది అంటే, గతంలోనే కవిత జైలుకు వెళ్లే ముందు నన్ను జైలుకు వెళ్లకుండా చూసుకోండి, కాపాడండి, నేను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నన్ను జైలుకు వెళ్ళకుంటే ఓకే, నేను జైలుకు వెళ్తే మటుకు మీరందరు చేసింది కూడా నేను చెప్తానన్నది టైం కోసం చూసింది. నిన్న కమిషన్ గురించి అసెంబ్లీలో చర్చ నడిచింది కాబట్టి ఈ రోజు కవిత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. హరీష్ కే ఇందులో ఉంది అని. ఎందుకు టార్గెట్ చేసింది? ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందేమో కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పింది కానీ ఎవరి పేరు చెప్పలే. అవును, ఫస్ట్ గా ఇప్పుడు స్పెల్ అవుట్ చేసింది హరీష్ రావు. అవునండి, ఇప్పుడు కాళేశ్వరం కట్టడం నుంచి కూడా అనలేదు, కాళేశ్వరం కట్టడం నుంచి కూలడం వరకు తర్వాత చెప్పిందా? ఫస్ట్ రాజ్యసభ సభ్యుని, తర్వాత భరత్ గారు కాళేశ్వరం కట్టడం నుంచి కూలడం వరకు అందులో కేసీఆర్ హరీష్ రావు ఉన్నాడు అనేది బీజేపీతో పాటు మా పార్టీ కూడా అంటుంది. కాబట్టి హరీష్ అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి హరీష్ మీద ఆల్రెడీ వాళ్ళకు వైరం నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు తనకు అనుకూలంగా సమయం సందర్భం వచ్చింది కాబట్టి హరీష్ మీద టార్గెట్ చేసింది. అంటే కేటీఆర్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు మాట్లాడొద్దు. మొన్నటి వరకు హరీష్ మాట్లాడలేదని ఇప్పుడు మీరే అన్నారు కదా, మొన్నటి వరకు కేటీఆర్ నంది, ఇప్పుడు హరీష్ అంటుంది. ఎందుకు చెప్పలేదండి? అవుట్ రైట్ గా అంతటి చెప్పింది, నేను కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకొని ఓన్లీ కేసీఆర్ అనే నాయకుడు, నేను ఎవరిని కూడా చేసుకున్నాను అన్నదండి. కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోను, గ్రీక్ వీరుడు, లీక్ వీరుడు అనుకుంటే ఆ పేర్లు కూడా పెట్టింది కదా. డెఫినెట్ గా ఉన్నాయండి, అక్కడ ఎవరికి సఖ్యత లేదు. ఇది ఒక సందర్భము. కాంగ్రెస్ పార్టీయే హరీష్ రావు మీద ఉన్నాడు అన్నప్పుడు కవిత బయట జరుగుతుంటే మీ చిన్నాన్న ఎందుకు రెస్పాండ్ కావట్లేదు కేసీఆర్? ఆయన రెస్పాండ్ అయ్యేటప్పుడు అవుతాడండి. ఆమె వెళ్ళిపోవాలి. ఒకసారి పిలిచి మాట్లాడితే ఆమె
ఆయన చాలా సార్లు గతంలో చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి చేసే తప్పులకైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నా గానీ చాలా సార్లు ఆయన మందలించేవాడు, చెప్పేవాడు. ఆయన వినకపోతే మీ కర్మకు మీరు జావండి అని అనుకొని వదిలేస్తాడు అంతే తప్ప ఇప్పుడేమో ఎవరు చిన్నపిల్లలు కాదు, కొట్టలేడు, తిట్టలేడు, క్రమశిక్షణలో పెడదామంటే కూడా ఉండే పరిస్థితి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది కాబట్టి దానికి ఏం చేయలేరు. ఇంకా మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినరు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని కూడా ఇప్పుడు అంది హరీష్ రావు ఒక్కడే చేసిండా అవినీతి, మరి హరీష్ రావుని ఎందుకు తప్పించిండ్రు ఏంటి అని. మరి కవిత అడిగిన దానికి, కవిత ప్యాకేజీకి మెగా కృష్ణారెడ్డి గారు ఒప్పుకోలేదు అనేది బీఆర్ఎస్ పార్టీలో అనుకుంటున్నమాట నాకు తెలిసింది. కవిత ఏదైతే ఇప్పుడు బంజారాహిల్స్ లో ఇల్లు కట్టుకుందో ఆ ఇల్లును మెగా కృష్ణారెడ్డిని కట్టించమని అడిగిందట. అది ఎన్ని వందల కోట్లో తెలియదు. కట్టించమని అంటే ఎందుకుంటాయండి ఇల్లు 100 కోట్లు ఉంటాయి, ఎందుకుంటాయండి 100 కోట్లు ఉంటాయి. ప్లేస్ కు 100 కోట్లు ఎందుకుంటది భరత్ గారు? ఇల్లు కట్టడానికి 100 కోట్లు ఉంటది, ప్లేస్ కే 100 కోట్లు ఉంటదా అండి? ఇప్పుడు ఫామ్ హౌస్ అనుకోండి, చాలా పెద్ద ఏరియాలో బంజారాహిల్స్ లో ఇప్పుడు చూడండి, బంజారాహిల్స్ లో కొన్ని ఇల్లు చూడండి భరత్ గారు, మీరు ఇల్లు కట్టడానికి 100 కోట్లు, ఇల్లు కట్టడానికి డెఫినెట్ అయితే 100 కోట్లు అవుతుంది భరత్ గారు. ఎందుకు కాదు 100 కోట్లు? మీరు రండి, నేను చూపిస్తా. 100 కోట్లు కాదు, 100 నుంచి 1000 కోట్లు ఇల్లులు కూడా ఉన్నాయండి, నేను చూపిస్తారండి. మీరు డెఫినెట్ గా ఉంటాయి, ఎందుకు ఉంటాయండి? ఏ ఒక్క వస్తువు కూడా మన ఇండియా వస్తువు వాడకుండా అన్ని పార్టీలకు ప్యాకేజ్ ఇచ్చి ఎందుకు మిగతా వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నారు? మెగా కృష్ణారెడ్డిని అడగాలి, నన్ను అడుగుతారు ఏంటంటే. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాడు, బీఆర్ఎస్ కు ఇచ్చేసాడు, అందరికి అది చేశాడు. ఎందుకు మిగిలింది బాబు షర్మిల, కవిత ఇద్దరు గురించే వాళ్ళిద్దరే ఆరోపణ చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు అమ్మేశాడు మెగా కృష్ణారెడ్డి. మీరు అన్ని పార్టీలను ఎందుకు కలుపుతారండి? మా పార్టీని ఎందుకు కలుపుతారండి? తీసుకుంది ఎలక్ట్రల్ బాండ్స్. మీరు మా పార్టీని కలపొద్దు, మా పార్టీని కలపొద్దండి. మా పార్టీని మీరు ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దండి. ఆయనకు ఆయనకు ఆయనే అంటారు ఇప్పుడు